ఈరోజు పెద్ద పండితులైన వాలకొండ నరసింహాచార్యుల వారి సంస్మరణం కోసం వారి బంధువులందరూ చేరి, శిష్యులు కూడా చేరి ఈ సభ చేయిస్తూ ఉన్నారు. నిజంగా చాలా గొప్ప పండితులు ఇంతవరకు విన్నారు. సౌమ్య స్వభావులు. వారి పట్ల వేరే పెద్ద పెద్ద పండితులు ఇలా చెప్పేవాళ్ళు. వారు ఒక నడిచే ధర్మశాస్త్ర కోశము అంటే తప్పు కాదు. అంతగా ధర్మశాస్త్రం లోపల పాండిత్యం కలిగిన వారు. సభలో ఏదే ఒక ధర్మశాస్త్రం గురించి సమస్య వచ్చినప్పుడు త్వరగా అక్కడదక్కడే సమాధానం ఇచ్చే శక్తి కలిగిన వారు పండిత నరసింహాచార్యులు. వారి పాండిత్యము, అధ్యయనశీలత, వినయము ఇవన్నీ చూసి వారి మీద విశేషంగా అభిమానం చేసేవాళ్ళు మహానుభావులైన శ్రీమద్ సత్యధ్యాన తీర్థ శ్రీపాదులు వారు. వారికి చాలా ప్రియ శిష్యులు వాలకొండ నరసింహాచార్యులు. ఒకసారి వాలకొండ నరసింహాచార్యుల వారికి జ్వరం వచ్చిందట. చాలా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. ఆ రోజు విశేషంగా వంటలు సిద్ధమైనాయి. వారికి ముద్దపప్ప పోణి అంటే చాలా ఇష్టము. ఆంధ్ర వాళ్ళకే ఇష్టము అని చెప్పాలి, వారికి మాత్రం కాదు. అయితే ఇప్పుడు తెలంగాణ వాళ్లకు అనాలి. అలాంటిది వారికి చాలా ప్రియమున్న వంట అయింది, కానీ వారికి తినే పరిస్థితి లేదు. జ్వరం వచ్చేసింది. అప్పుడు సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు అడిగారట, అందరూ వచ్చారు, నరసింహాచార్యులు ఎందుకు రాలేదు అని. అప్పుడు మాహులి ఆచార్యులు అక్కడే ఉండేవాళ్ళు. వారు అన్నారు, వారికి జ్వరం వచ్చింది, వచ్చే పరిస్థితి లేదు అని. తీసుకురా అని చెప్పారు. వారికి తీసుకువస్తే, నీ దగ్గర ఏదో మందులు ఉంటాయి కదా, అది ఇవ్వు. వీరు మాహులి ఆచార్యులు హోమియోపతి ఇచ్చేవాడు. దాన్ని చేతిలో తీసుకొని ఏ మందులు ఇచ్చినా దానికి కొంత సమయం కావాలి. అయితే సత్యధ్యాన తీర్థ శ్రీపాదులు నిమిత్త మాత్రముగా ఆ మందులు తీసుకొని చేతిలో పట్టుకొని అభిమంత్రణం చేసి నరసింహాచార్యులకు ఇచ్చారు. వారు నోటిలో వేసుకున్న వెంటనే చేతి పట్టుకొని రా కూర్చో అన్నారు భోజనానికి. వారిని కూర్చోపెడితే రోజు ఎలా భోజనం చేస్తారో అలాగే సునాయాసంగా భోజనం చేశారు. ఏమీ ఇబ్బంది కాలేదు. అంతగా సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు వారి మీద అనుగ్రహం చేసినారు. అంటే వారి ప్రీతి, విశ్వాసము, అభిమానము వీరి పట్ల ఎంతగా ఉండే అనే దాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణం. ఇది మాత్రమేని కాదు. మహాపండితులు విశేషంగా పాఠ ప్రవచనం చేసి ఎంతోమందికి ధర్మ విషయంలో ఈ మధ్వశాస్త్ర దీక్షని ఇచ్చి విశేషంగా వారిని ఈ సన్మార్గంలో తీసుకోవచ్చిన వాళ్ళు మన నరసింహాచార్యుల వారు. వారికి భగవంతుని అనుగ్రహం విశేషంగాని, వారి బంధువులు అందరూ ఇక్కడ వచ్చారు. ఇప్పుడే చెప్పినట్టు వారి సంతతిలో కొడుకులు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరూ వచ్చేశారు.
వారందరికీ ఇదే విధంగా ధర్మ మార్గంలో ఈ శ్రీమన్మధ్వశాస్త్రంలో విశేషంగా ఆసక్తి రాని, ఇదే ప్రవృత్తి ఉండని, ఇలాగే అది ఎల్లప్పుడూ పెరుగుతూ పోవాలి అని భగవంతునికి ప్రార్థిస్తాము. శ్రీకృష్ణార్పణమస్తు. సృష్టిస్థిత్యప్యేహానియతిదృశితమో బంధమోక్షాశ్చ యస్మాత్ అస్య శ్రీబ్రహ్మరుద్రప్రభృతిసురనరద్వేషశత్రువాత్మకస్య విష్ణోర్వ్యస్తాः సమస్తాः సకలగుణనిధిः సర్వదోషవ్యపేతः పూర్ణానందావ్యయో యో గురురపి పరమశ్చింతయేతం మహాంతం జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యం సూరయః తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మవిజ్ఞానవైరాగ్యపరమైశ్వర్యశాలినః ఆనందతీర్థభగవత్పాదాన్ వందే నిరంతరం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మీ జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిः సకలవచనచేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. నమోऽस्तु తాత్వికా దేవాः విష్ణుభక్తిపరాయణాः ధర్మమార్గే ప్రేరయంతు భవంతः సర్వ ఏవ హి. నౌమిన్యాయసుధాయం ప్రవ్రజन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहनान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यपारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्. శౌనకాది మహర్షులు సూతాచార్యులకు భగవంతుని మహాత్మ్యం గురించి, అవతారముల విషయంలో, విశేషంగా శ్రీకృష్ణావతారం పట్ల ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానమిచ్చే ప్రసంగమునందు మొదటిగా పరమభక్తితో భగవంతునికి, మహాలక్ష్మికి, జీవోక్తములైన వాయుదేవులకు, ఉపసాధకులైన శేషదేవులకు నమస్కారం చేసి తర్వాత ఆ ప్రశ్నానికి ఉత్తరం చెప్తూ ఉన్నారు. మోక్ష సాధనం ఏమిటి అనేది మొట్టమొదటిగా వారు అడిగిన ప్రశ్నము. మోక్షానికి సాధనము ప్రధానముగా భక్తియే మోక్షానికి ముఖ్యమైనటువంటి సాధనము. సవై పుంసాం పరోధర్మ యతో భక్తిరదోక్షజే అహైతుకీ అవ్యవహిత యయాత్మాషు ప్రసీదతి. పరమాత్మని ప్రసాదానికి ముఖ్యమైన సాధనమంటే అది భగవంతుని పాదారవిందమున ముందు చేసే భక్తి. ఆ భక్తితోనే భగవంతుని ప్రసాదం కలుగుతుంది. ప్రసాదంతో మనకు మోక్షం దొరుకుతుంది. భగవంతుడు మోక్షానికి చేసే సాధనము అంటే అది అనుగ్రహము. మనం చేసే సాధనాల్లో చిట్ట చివరికి వచ్చే సాధనము అంటే అదే భక్తి. అతి పరిపక్వ భక్తి అంటారు. ఆ అతి పరిపక్వమైనటువంటి భక్తితోనే భగవంతుని ప్రసాదం కలిగి ప్రసాదంతో మోక్షం లభిస్తూ ఉంది. సామాన్యమైన భక్తి ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ కావలసిందే. ఆ భక్తితోనే శ్రవణము, మననము, వాటితో మనకు పక్వమైనటువంటి భక్తి కలుగుతుంది. పక్వ భక్తితో మనం ధ్యానించగలుగుతాము. ఆ ధ్యానంతో పరిపక్వమైనటువంటి భక్తిని పొందుతాము. పరిపక్వమైనటువంటి భక్తితో భగవంతుని అపరోక్ష జ్ఞానం మనకు లభిస్తుంది. అపరోక్ష జ్ఞానంతో అతి పరిపక్వమైనటువంటి భక్తి మన మదిలో
ప్రాదుర్భూతమవుతుంది. ఆ అతి పరిపక్వమైనటువంటి భక్తితోనే భగవంతుని ప్రసాదంతో పరమపదవైన మోక్షం మనకు లభిస్తుంది అనేది శ్రీమన్మధ్వాచార్యుల వారు శ్రీమద్ టీకాకృత్పాదులు గీతా తాత్పర్యమునందు న్యాయదీప గ్రంథమునందు చెప్పినారు. అందువలన అలాంటి భక్తియే మోక్ష సాధనము, ప్రసాద ద్వారా మోక్ష సాధనము అనే మాటని సూతాచార్యులు శౌనకాది మహర్షులకు అంటారు. చాలా ధర్మములను చేస్తారు, యజ్ఞయాగాదిములను చేసేవాళ్ళు చాలా కనిపిస్తారు, తల్లిదండ్రుల సేవను చేసేవాళ్ళు చాలా ఉన్నారు, తీర్థయాత్ర చేసేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చేస్తారు. ఏ ప్రయోజనానికి ఇవి చేయాలి అనేది ఎవరికీ తెలియదు. నాస్తికులు వేరే, వారి మాటనే వేరే. ఆస్తికులై ఈ ధర్మములను చేసినా దేనికి చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ అనుసంధానం పెట్టుకొని చేయాలి అనేదాన్ని తెలుసుకోకుండా ఊరికే అందరూ చేస్తారని చేసేవాళ్ళు ఉన్నారు. అలా ధర్మాన్ని చేస్తే దానికి ఫలమేమీ లేదు. ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాశ్రయాం నోత్పాదయేద్యతిరతిం శ్రమయేవ హి కేవలం. చాలా గొప్పది ఈ సందేశము, చాలా ముఖ్యమైనటువంటి సందేశము. ధర్మస్వనుష్ఠిత పుంసాం. ఇప్పుడు చూడండి, మీరందరూ ప్రవచనం అందరూ ఆలకిస్తున్నారు. ఈ ప్రవచనం ఆలకించేటప్పుడు పొద్దున అందరూ చాలా శ్రద్ధతో రామదేవుని పూజ చూస్తారు, ప్రసాదం సేవిస్తారు. ఈ అన్ని మంచి కర్మములను చేసేటప్పుడు దీని వలన మనకు మన మదిలో భక్తి ప్రాదుర్భవించాలి. భక్తి ప్రాదుర్భవిస్తేనే ఇవన్నీ కర్మములు సార్థకులైతాయి, లేకపోతే లేదు. అందరూ చూస్తారు, ఒక లైన్లో వెళ్ళాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, పెద్ద హాల్ ఉంటే అందరూ కూర్చొని చూస్తూ ఉండాలి. సువర్ణ మంటపము, వైభవము, ముత్యాలు, పగడాలు ఉంటాయి, చూడాలి, ఆనందపడాలి అని కాదు. ఏ భగవంతుడు జన్మాద్యస్య యతః, మరలా అక్కడే వస్తాం మనం మంగళాచరణ శ్లోకానికి. జన్మాద్యస్య యతః, ఈ భగవంతుని అనుగ్రహంతోనే మనకు ఈ దేహము లభించింది. అలాంటి నా తండ్రి అయిన భగవంతుణ్ణి చూస్తూ ఉన్నాను నేను. నా హృదయంలో కూడా ఉన్నవాడు ఇతడే, ఇప్పుడు ఈ ప్రతిమలో కనిపించేవాడు కూడా అతడే. అలాంటి భగవంతుని దర్శనానికి నేను వచ్చాను. ప్రతి ఒక్క క్షణంలో కూడా నా దేహంలో నెలకొని అక్కడే అనంత ఉపకారములను చేసే ఆ భగవంతుడు, అలాంటి భగవంతుని తీర్థాన్ని తీసుకుంటున్నాను, అలాంటి భగవంతుని ప్రసాదాన్ని సేవిస్తున్నాను అనే భావనతో మనం స్వీకరిస్తూ ఉంటే అప్పుడు అది నిజమైన కర్మమైతుంది. దాని భక్తితో చూడాలి, దర్శనం వలన భక్తిని పెంచుకోవాలి. మళ్ళీ ఇంకా పెరిగిన భక్తితో మళ్ళీ చూడాలి, ఇంకా పెంచుకోవాలి. ఇలాగే పెంచుతూ నానాటికి భక్తిని పెంచుతూ పోతే తరువాత మనకు భగవంతుని జ్ఞానం దొరకవచ్చు. కానీ యాంత్రికముగా ఈ అన్ని ధర్మములను చేస్తూ పోతే మనకు ఏ విధమైన ప్రయోజనము కూడా ఉండదు. ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాశ్రయాం తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతం పతి శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. మోక్షం కావాలి కదా మీకందరికీ మోక్షం కావాలి అంటే భగవంతుని మహాత్మ్యాన్ని భక్తితో శ్రవణం చేయండి. ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా ఇంట్రెస్ట్ ఇస్తారు అని ఎవరైనా మీకు చెప్తే దాన్ని తెలుసుకుంటారు మొదటిగా, తరువాత వెళ్తారు, ఆ ఫారం చూస్తారు, కన్సల్టెంట్ ఎవరు ఉంటారో వారి దగ్గర వెళ్తారు, వారితోటి డిస్కస్ చేస్తారు, డిస్కషన్ చేసి
విచార వినిమయములను చేసి తర్వాత చివరికి మీకు మనస్సులో ఖచ్చితంగా వీరు చెప్పింది నిజము, ఇంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది అని మీకు నిర్ధారమైతే తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలా ఇక్కడ కూడా గట్టిగా ఏదో చెప్తూ ఉంటారు, అది నిజమో అబద్ధమో నాకేం సంబంధమురా, నిజముండని ఉండకపోని చెప్తున్నారు, వింటున్నామంతే. అది ఏమో నాకు తెలియదు, వారేమో అంటారు. 1 గంట బాగా అయింది, తర్వాత భోజనాలు పెడతారు, వంటలైనాయి, భోజనం చేసి వెళ్ళిపోయేది అంతే. ఇలా ఒక నిరుత్సాహంతో శ్రవణం చేసేది కాదు. శ్రవణం చేసిన వెంటనే మననం చేయాలి. మననం అంటే మంచిగా యుక్తితో నిర్ధారణ చేసుకోవాలి. శ్రవణం చేసిన విషయములను డిస్కషన్ చేసి గురువుల దగ్గర విచారం చేసి యుక్తితో నిర్ధారణ చేసుకోవడం, అదే మననము. అలా మననం చేసుకోవాలి. తరువాత నిర్ధారమైన ఆ విషయాన్ని మదిలో తలుచుకోవాలి. ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసనం, ఈ 3 సాధనములను చేస్తేనే మనకు భగవంతుని జ్ఞానం దొరుకుతుంది. ఆ జ్ఞానంతో మోక్షం కలుగుతుంది. దీనికి మొట్టమొదటిగా చేసే సాధనం అంటే పుణ్యతీర్థ నిషేవణాత్. ఇప్పుడు చూడండి, శ్రీమద్భాగవత శ్రవణానికి ఈ గోదావరి పుష్కరానికి సంబంధం ఉంది. పుణ్యతీర్థ నిషేవణాత్. ఇలాంటి గంగా, గోదావరి, కృష్ణ ఇలాంటి పవిత్రమైనటువంటి తీర్థాల్లో స్నానం చేసేటప్పుడు భగవంతుడే ఈ తీర్థమునందు ద్రవరూపంతో ఉండి మన పాపములను పరిహరింపచేస్తాడు అనే అనుసంధానంతో స్నానం చేసి పాపములను మనం పరిహరించుకోవాలి. మన మనస్సులో ఉన్న పాపములు అన్నీ నష్టమైతే తరువాత మనకు మహాత్ముల సమాగమమైతుంది. అర్థం చేసుకోండి. ఇంత పెద్ద పెద్ద పండితులు వచ్చి ఇక్కడ ఉపన్యాసం గావిస్తున్నారంటే దానికి వెనక మీరు గోదావరి స్నానం చేసిన పుణ్యం పనిచేస్తూ ఉంది అని అర్థం. గోదావరి మీద వీచి వచ్చిన గాలి మీకు తాకుతుంది అనే అర్థం. కనీసం కొందరు స్నానం చేయరు. స్నానం చేయకపోయినా ఆ గోదావరి మీద వీచి వచ్చే గాలి తాకుతుంది కదా, దాని యొక్క పుణ్యం. దర్శనం చేస్తారు కదా వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ మీద, ఆ వారిది మీద వెళ్ళేటప్పుడు చేసే దర్శనం కూడా మీకు పుణ్యం కల్పిస్తుంది. అంబత్వ దర్శనాన్ముక్తి నజానే స్నానగం ఫలం అంటారు పెద్దవాళ్ళు. ఆ తల్లి యొక్క దర్శనం చేస్తేనే మనకు మోక్షం కలుగుతుంది. పాపములతో మోక్షం, సంసారంతో మోక్షం కలగదు ఒకేసారి. దర్శనం చేశాము మొన్న సోన్లో, ధర్మపురిలో, బాసరలో, అయిపోయింది, మోక్షానికి వెళ్ళిపోయాము, టాటా అనకండి. అంత సులభంగా మోక్షం దొరకదు. మోక్షం అంటే పాపములతో మోక్షం. ఆ పాపములతో మీకు మోక్షం కలిగితే తరువాత శుద్ధాంతఃకరుణులైన శుద్ధమైన మనస్సు పొందిన వారైన మీకు మహాత్ముల సమాగమమైతుంది. దీనికి అర్థమేమిటి? ఎంతవరకైతే మన మదిలో పాపములు నెలకొని ఉంటాయో అంతవరకు మహాత్ములు దగ్గర రారు. దగ్గర వచ్చిన వారి మాహాత్మ్యం, గొప్పతనం మీకు అర్థం కాదు. అర్థమైన వారి ఉపదేశం లభించే అవకాశం దొరకదు. ఉపదేశం విన్నా అది నీకు జీవనం కాదు, జీవనమైన అలా అనుసరించడం కాదు. దీనికి
పాపం దూరం పోవాలి, పుణ్యం కలగాలి, తర్వాతనే ఇవన్నీ సార్థకులవుతాయి అనేదాన్ని చెప్తారు. పుణ్యతీర్థ నిషేవణాత్. తర్వాత మహాత్ముల సమాగమము, శ్రద్ధ పెరుగుతుంది. తర్వాత శాస్త్రశ్రవణం చేయాలి అని అపేక్ష కుదురుతుంది. అపేక్ష వచ్చినాక శ్రవణం చేయడానికి మొదలు పెడతాడు. విశేషంగా భగవంతుని కథలో ఆసక్తి పెరుగుతూ పోతుంది. దానితో ఆసక్తుడై కథ వింటాడు. భగవంతుడు హృదయంలో ఆ కథారూపముగా ప్రవేశం చేసి మన హృదయంలో ఉన్న అన్ని కామక్రోధాది దోషములను పరిహరింపచేసి మమ్మల్ని ఉద్ధరిస్తాడు భగవంతుడు అనే మాటని సూతాచార్యులు శౌనకాది మహర్షులకు అంటారు. శృణ్వతాం స్వకథం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థోహ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. ఇది మోక్ష సాధనమేమిటి అనే ప్రశ్నానికి ఇచ్చిన ఉత్తరం. తరువాత భగవంతుడు ఎన్ని అవతారములను తీసుకున్నాడు అనే ప్రశ్నానికి ఉత్తరం ఇస్తూ ఉన్నారు సూతాచార్యులు. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలం ఆదౌ లోకశిశృక్షయా. పురుష అనే రూపాన్ని భగవంతుడు తీసుకున్నాడు. భగవంతుని ఆ పురుష రూపము బ్రహ్మాండంలో ఉన్న పురుష రూపము. 3 పురుష రూపములు ఉన్నాయి. ప్రథమం మహతస్రష్టృ, ద్వితీయం తొండ సంస్థితం, తృతీయం దేహినాం దేహే అని చెప్తారు. ఈ బ్రహ్మాండంలో ఉన్న ఆ భగవంతుని పురుష రూపంతోనే శ్వేతద్వీపంలో ఉన్న నారాయణ రూపము, అనంతాసనంలో ఉన్న వాసుదేవ రూపము, వైకుంఠమనందు ఉన్న వైకుంఠ అనే రూపము ప్రాదుర్భవిస్తాయి. ఆ శ్వేతద్వీపంలో ఉన్న నారాయణ రూపంతోనే వరాహ మొదలైన అనంత అవతారములు ప్రాదుర్భవిస్తాయి అనే మాటని చెప్తారు సూతాచార్యులు. శ్రీమన్మధ్వాచార్యులు దానికి నిర్ణయాన్ని చెప్తారు. మొట్టమొదటిగా భగవంతుడు స్వీకరించిన రూపము అంటే అది వరాహ రూపము. ఏదే ఒక కర్మాన్ని చేయాలి అంటే మనకు ఒక అధిష్టానం కావాలి కదా. ఇంత భక్తితో శ్రద్ధతో మీరందరూ ఇక్కడ శ్రవణం చేస్తున్నారు. ఈ సత్య సంధతీర్థ సభాభవనం కానీ, సత్య ప్రమోద తీర్థ జ్ఞానమందిరం కానీ ఇవన్నీ మీకు అధిష్టానముగా దొరికినాయి కావున మీకు శ్రవణం చేయడానికి అనుకూలమైంది. లేకపోతే లేదు కదా. ఇలాంటి శ్రవణం చేయాలి అంటే ఒక అధిష్టానం కావాలి. అలాగే సమగ్రమైనటువంటి ఈ బ్రహ్మాండమనందు కూడా దేవతలు, ఋషులు, ప్రజలు అందరూ కూడా వారి యొక్క కర్మములను చేయాలి అంటే వారికి అధిష్టానం కావాలి. ఆ అధిష్టానం ఇచ్చిన రూపమే వరాహ రూపము. భూవరాహ రూప. భూదేవి లేదు అంటే ఈ భూమియే లేదు. ఉండడానికి, తిరగడానికి, ఏ పని చేయడానికి కూడా మనకు అధిష్టానం లేదంటే ఏ పని చేయగలుగుతాం? అది అసాధ్యము. అందువలన ఆ అధిష్టానం ఇవ్వడానికి అవతరించిన మహానుభావుడు భూహరాహ స్వామి. తరువాత జ్ఞానాన్ని ఇవ్వడానికి చూడండి, మనుష్యులకు నిల్చోవడానికి ఒక అధిష్టానం కావాలి అనేది నిజమే. అయితే దానికంటే గొప్పది జ్ఞానము. చెట్టులు కూడా నిలుచుకొని ఉన్నాయి, ఇంకా రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అలా మనుష్యులు కాదు కదా. వీరికి జ్ఞానం చాలా ముఖ్యము. అలాంటి జ్ఞానాన్ని ఉపదేశించే రూపములు మహిదాస అనే రూపము, కపిల రూపము, వృషభనామక పరమ సనత్కుమార అనే రూపంతో భగవంతుడు బ్రహ్మచర్యాన్ని ఎలా పాటించాలి అని నేర్పించాడు. వృషభ రూపాన్ని తీసుకొని సన్యాసులు ఎలా జీవించాలి, ఎలా ధర్మాన్ని పాటించాలి అనే దాన్ని మనకు చూపించాడు. 1-2 వేలాది అవతారములు ఉన్నాయి. దాంట్లో విశేషమంటే జ్ఞానాన్ని ఉపదేశం చేయడానికే ఎక్కువ రూపములను తీసుకున్నాడు. కావున జ్ఞానానికి ఎంత గొప్పతనాన్ని, మహత్వాన్ని భగవంతుడు కల్పించాడు అనేదాన్ని అర్థం చేసుకోవాలి అందరూ.
తత్వమేమిటి, పరతత్వమేది, అపరతత్వమేది, దీన్నే తెలపడానికి కపిల అనే రూపాన్ని తెలుసుకున్నాడు. ప్రమాణస్వరూపం ఏమి, ప్రమాణశాస్త్రము, దాన్ని ఉపదేశించడానికి భగవంతుడు దత్తాత్రేయ అనే రూపాన్ని తెలుసుకున్నాడు. యోగశాస్త్రాన్ని, ప్రమాణశాస్త్రాన్ని కూడా ఉపదేశించినాడు ప్రహ్లాదాది భగవద్భక్తులకు. తర్వాత మత్స్యకూర్మాది రూపాలైతే మీకు తెలిసేవు. మత్స్యరూపము, కూర్మరూపము, అమృతమథన కాలంలో ఆ మందర పర్వతాన్ని ధరించడానికి కూర్మరూపము విస్తారముగా తర్వాత మీరు భాగవతంలో వింటారు. కావున ఇక్కడ సంక్షేపంతో నామస్మరణ మాత్రం చేస్తూ ఉన్నాము. ఈ అన్ని రూపములను భగవంతుడు తీసుకుంటాడు. వేదవ్యాస అనే ఒకే ఒక రూపము 5 సార్లు భగవంతుడు తీసుకున్నాడు. ఒక మన్వంతరంలోనే భగవంతుడు తృతీయే పంచమే చైవ షోడశే సప్తవింశకే అష్టావింశే కలవు కృష్ణ సత్యవత్యామ జాయత్. వేదముల విభాగాన్ని చేసి తత్వజ్ఞానాన్ని అనుగ్రహించడానికి, వేదముల ప్రచారం చేయడానికి, మహాభారతాన్ని ఉపదేశించడానికి భగవంతుడు వేదవ్యాస రూపంతో అవతారం చేసి అందరినీ ఉద్ధరించాడు అనే మాటని చెప్తారు. ఏతే స్వంశకళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ అవతారాల్లో ఎలాంటి భేదము కూడా లేదు, అత్యల్పమైనటువంటి తేడా లేదు, అత్యంత అభిన్నమైన తేడా లేని రూపములు భగవంతుని రూపములు. ఆ భగవంతుని రూపాల్లో, గుణాల్లో ఎటువంటి భేదము కూడా లేదు. భేదాన్ని మనం చింతిస్తే, ధ్యానిస్తే మహా నరకమైతుంది అంటారు. కొందరు అంటుంటారు, ఏదైనా ఒక మార్పు రావాలి కదా శ్రవణం చేసినప్పుడు. ఎవరైనా ఇలా మనస్సులో అనుకుంటూ ఉంటే దాన్ని వదిలేయండి. ఈ రోజు నుండి నా కులదైవుడు వెంకటేశ స్వామి, నరసింహస్వామికి నేను ఆదరించను, గౌరవించను, నాకు సంబంధం లేదు. నరసింహస్వామి ఎవరికి కులదేవుడో వారంటారో, నాకేం వెంకటేశ పట్ల అంతగా భక్తి లేదు. వట్టిగా ఉదాసీనముగా ఇలా నిల్చొని ఉంటాడు. మన విఘ్నములను పరిహరించాలి, కొద్దిగా అగ్రెసివ్ ఉండాలి. వచ్చిన విఘ్నములను మన నరసింహస్వామి ఎలాగున్నాడు చూడండి. ఎవరైనా వస్తే వారిని చంపేసి మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు అని. వారు ఎంత క్రూరుడు ఆ నరసింహస్వామి. మన వెంకటేశ్వర స్వామి చూడండి సౌమ్యంగా ఉన్నాడు చాలా. ఇవన్నీ మాటలను మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే మహానరకం. ఏతే స్వంశకళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. స్వయం భగవాన్ కృష్ణ ఏవ. ఏ రూపంలో కూడా భేద లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు, సమానమైనటువంటి రూపములు. నిర్దోషం హి సమం బ్రహ్మ అంటారు. ఇలా ఆ భగవంతుని అవతారాల పట్ల కొద్దిగా ప్రసంగాన్ని చేసి తర్వాత మూల రూపంలో భగవంతుడు చేసే కార్యములను చెప్తాడు. సవా ఇదం విశ్వమమోహలీలః సృజత్యవత్యత్తి న సజ్జతేస్మిన్. ఈ సమగ్రమైన బ్రహ్మాండాన్ని భగవంతుడు మూల రూపంతో సృష్టి చేస్తాడు, రక్షిస్తాడు, తరువాత సంహారం కూడా చేస్తాడు, చంపేస్తాడు. అయితే ఆ భగవంతునికి దేని పట్ల అభిమానము లేదు, ఆసక్తి లేదు. పరమ విరక్త శిఖామణి భగవంతుడు. భగవంతునిలో ఎలాంటి ఆసక్తి కూడా లేదు ఈ జగత్తు మీద. అనుగ్రహం ఉంది, చాలా అనుగ్రహంతో మమ్మల్ని చూస్తాడు, చాలా ప్రీతితో చూస్తాడు. కానీ వ్యర్థమైనటువంటి మమకారము, మోహము, అభిమాన పాశం అంటాము కదా, అలాంటి అభిమానం భగవంతునికి మన పట్ల లేదు. నా సజ్జతే. లేకపోతే చూడండి, ఒక అబ్బాయి చనిపోతే ఎంత దుఃఖమవుతుంది తండ్రికి. అయినా సమాధానం ఉంటుంది, ఇంకా 2 ఉన్నారు కదా కొడుకులు, సరే వారిని చూసి సంతోషిద్దాం
2 చనిపోతే, 3 చనిపోతే భగవంతునికి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జగత్తులో కనిపించే ప్రతి ఒక్క మనిషి భగవంతుని సంతానమే. ఏ ఒక మనిషి చచ్చిపోయినా భగవంతుని కొడుకు చచ్చిపోయినట్టే. భగవంతునికి ఎంతగా దుఃఖం కావచ్చు ఊహించండి. ఇది ఒక మనిషి చచ్చిపోతే మాత్రం కాదు, ఏదే ఒక పశు పక్షి చనిపోయినా అది భగవంతుని సంతానం నష్టమైనట్టే. అంత మాత్రమే కాదు, ఏదే ఒక జడ పదార్థము, జ్ఞానం లేని పదార్థము కూడా నశించినా భగవంతునికి అది నష్టమే. చాలా మంచి అయిన ఏదో ఒక పుస్తకం పెట్టుకుని ఉన్న ఆ పుస్తకం చాలా చదువుతూ ఉంటారు, దాని మీద మీకు చాలా అభిమానము. ఎక్కడో వెళ్ళేటప్పుడు కింద పడేసింది, చాలా దుఃఖమవుతుంది, వెళ్ళిపోయిందే, నష్టమైంది, చినిగిపోయింది, చాలా దుఃఖిస్తారు. మంచి అయిన చిత్రాన్ని రాసి పెట్టింటారు, సుందరమైనటువంటి చిత్రము, ఉత్తమ కళ ఉంది. ఆ కళ కలిగిన వాడు తన కళతో ఉత్తమ చిత్రాన్ని రాసి సభలో పెడతాడు అందరికీ ప్రదర్శనం చేయటానికి. ఎవరైనా వచ్చి దాన్ని కింద పాడేస్తే ఎంత దుఃఖమవుతుంది. నేను రాసిన చిత్రాన్ని కింద పాడేశారే అని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? అభిమానం ఉంది. నేను రాసిన చిత్రము అని దాని మీద అభిమానం. చిత్రం అంతే, ఏదో ఒక కుక్క చిత్రం రాసింటాడు అంతే. భగవంతుడు చిత్రం కాదు, నిజమైన పశువులను, పక్షులను, అన్ని పదార్థములను, ఈ సముద్రము, పర్వతము, ఇవన్నీ నిర్మించిన ఆ పరమాత్మునికి ప్రతిరోజు లక్షాది కోట్లు చనిపోతారు. మనుషులు, పశుపక్షువులు ఎంత దుఃఖం కావచ్చు ఆలోచించండి. ఎన్ని పదార్థములు నష్టమవుతాయి. ఏ పదార్థం నష్టమైనా, ఏ వ్యక్తి చనిపోయినా భగవంతునికి ఒక పరమాణు మాత్రం కూడా దుఃఖం కాదు. దుఃఖ లేశము కూడా భగవంతునికి లేదు, అస్సలు లేదు. నిర్దుఃఖుడై ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. అంటే ఆ భగవంతునికి ఇంత చేసిన వీరికి కావాలి, వారి ఉపయోగానికి ఇది ఉండాలి అని చేస్తాడు. దాని మీద అభిమానం పెట్టుకోడు. ఎంతవరకు ఉపయోగం కావాలో ఉపయోగం చేసుకుంటారు, తర్వాత పాడేస్తారు. పాడేని నాకేమి, యత్ర త్రిసర్గో మృషా, అతనికి ఏ ప్రయోజనం లేదు. మీకు కావాలని చేశాను, ఎంతవరకు మీరు ఉపయోగిస్తారో ఉపయోగించండి, తర్వాత నాకేమీ లేదు దాని మీద. ఎలా ఒక మనిషికి ఏదే ఒక పదార్థాన్ని అమ్మేటప్పుడు అమ్మేస్తాడు, అమ్మేసినాక తనకు డబ్బులు వచ్చినాక దాన్ని పాడేస్తే అతనికి ఏం దుఃఖం కలగదు. ఎందుకు? అతనికి దాని వలన ప్రయోజనం ఏం కావాలి? డబ్బులు, అవి వచ్చేసినాయి. తర్వాత ఆ వస్తువుని మీరు పాడేస్తే అతనికి దుఃఖం కాదు కదా, తనకు లభించే ప్రయోజనం లభించింది అని సంతోషిస్తాడు కదా. అలాగే భగవంతుడు కూడా తనకు లభించే ప్రయోజనం లభించింది అని సంతోషిస్తాడు, దుఃఖం పడడు. ఏం భగవంతునికి ప్రయోజనం లేదంటారు, ప్రయోజనం లభించింది అంటారు, రెండు విరుద్ధం కదా. అంటే అతనికి ప్రయోజనం అంటే జీవుల ప్రయోజనమే ప్రయోజనము. జీవులకు ఏ ప్రయోజనం కావాలో, ఎన్ని రోజుల వరకు ఆ వస్తువులతో ప్రయోజనం కావాలో ఆ ప్రయోజనం అయి ఉంటుంది. లేకపోతే అది నశించిన భగవంతుని సంకల్పం. ఈ వాచు ఎన్ని రోజులు ఉండాలి,
ఎంతమంది దీని యొక్క ఉపయోగం చేసుకోవాలి? అన్ని రోజులు అంతమంది దీని యొక్క ఉపయోగం చేసుకున్న తర్వాతనే ఇది నశించిపోతుంది. అంతవరకు ఇది నశించిపోదు. వారందరూ ఉపయోగం చేసుకున్న తర్వాత భగవంతునికి తన ప్రయోజనం లభించినట్టే. ఎందుకంటే ఇంతమంది 10 మంది అనుకోండి, 10 మంది దీని యొక్క ఉపయోగం చేసుకోవాలి 2 సంవత్సరాల వరకు. ఇది భగవంతుని సంకల్పం. 10 మంది 2 సంవత్సరాల వరకు దీని యొక్క ఉపయోగం చేసుకున్న తర్వాత దేవుడు అన్నాడు నా ప్రయోజనం అయిపోయింది అంటాడు. తర్వాత ఇది ఎక్కడైనా నశించిపోయినా ఆనందిస్తాడు. నా ప్రయోజనం లభించిందే, నాకు నేనెందుకు దుఃఖించాలి అంటాడు. చూడండి, వేరే వాళ్ళ ప్రయోజనమే తన ప్రయోజనం అని తెలుసుకునే గొప్పతనం భగవంతునిలో ఉంది. అందువలన భగవంతునికి వారి వారి ప్రయోజనం లభించినాక నిశ్చింతముగా ఉంటాడు. సృజత్యవత్యత్తి నసజ్జతేస్మిన్ ఏ అలాంటి వైరాగ్య శిఖామణి అయిన ఆ భగవంతుడు మూలరూపి అయిన పరమాత్ముడు అంటారు. తరువాత చివరికి వారు అడిగింది శ్రీకృష్ణ పరమాత్మని అవతార లీలలు ఎలా ఉన్నాయి, దాని పట్ల విశేషంగా వివరించాలి అని ప్రార్థించినారు. దానికి దశమస్కంధమనందు విస్తృతంగా ఉత్తరాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ధర్మఃకం శరణంగతః అనే ప్రశ్నానికి ఉత్తరంగా ఇస్తారు. ధర్మఃకం శరణంగతః అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షంగా అందరికీ కనిపించేటట్టు ఉన్నాడో అప్పుడు ధర్మము శ్రీకృష్ణానికే శరణం. శ్రీకృష్ణుడే శరణమని శ్రీకృష్ణున్నే రక్షకుడుగా పెట్టుకొని ఉంటుండే. ఇప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు అవ్యక్తమయ్యాక వేదవ్యాస రూపి అయిన భగవంతుడే ఆ ధర్మాన్ని రక్షిస్తాడు. వేదవ్యాస రూపి అయిన భగవంతుడు కూడా ఈ ధర్మాన్ని రక్షించడానికి ప్రత్యక్షంగా కనిపించడు. శ్రీమద్భాగవతాన్ని రచించి ఆ శ్రీమద్భాగవతంలోనే తన యొక్క తేజస్సుని విశేషంగా సన్నిహితంగా చేసి ఆ భాగవతంతో ధర్మాన్ని రక్షిస్తాడు అని అంటారు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోకచరితం చకార భగవాన్ ఋషి. అనంత వేదములు ఉన్నాయి. ఆ అనంత వేదములు అధ్యయనం చేసి తరించేవారు ఎవరు లేరు. అధ్యయనం చేసేదే చాలా అసాధ్యము. అధ్యయనం చేసి తరించేది అసాధ్యమైన విషయము. దానికి చాలా సంక్షిప్తంగా అనంత వేదముల ఎక్కడ 18,000 శ్లోకాలు కలిగిన ఈ భాగవతం ఎక్కడ చాలా చిన్నది భాగవతము ఆ వేదముల దృష్టితో. అయితే బ్రహ్మ సంహితం ఆ వేదములకు సమానమైనటువంటి గ్రంథము. వేదముల సారంతో నిండిపోయిన గ్రంథము అది శ్రీమద్భాగవతం. అలాంటి శ్రీమద్భాగవతాన్ని రచించి ఆ శ్రీమద్భాగవతము యొక్క ఉపదేశంతో సమగ్రమైనటువంటి బ్రహ్మాండంలో ఉన్న సాధకులకు భగవంతుడు అనుగ్రహించాడు. దీని వలన అందరూ కూడా తరిస్తారు, దాంట్లో సంశయమే లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు పరంధామానికి పోయినాడు అని ఎవరూ కూడా దుఃఖించే అవసరం లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, శ్రీమద్భాగవతంలోనే సన్నిహితుడై ఉన్నాడు. వేదవ్యాస రూపంతో తనే చేసిన శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తనే సన్నిహితుడై మమ్మల్ని అనుగ్రహిస్తాడు. కావున మనకు ఏ భయం కూడా లేదు అని సూతాచార్యులు శౌనకాది మహర్షులకు అభయాన్ని ఇస్తారు. శ్రీకృష్ణార్పణమస్తు.